సెల్ ఫోన్లు మేము మొదట్లో వాడిన కొత్తల్లో మా కంపెనీలు ఇచ్చిన సిమ్ అనమాట. అప్పుడు నేను తేజాలో ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఎయిర్‌టెల్ సిమ్. అప్పుడు లెక్క ప్రీపెయిడ్ కాదు, పోస్ట్ పెయిడ్ ఉండేది. అంటే అప్పుడు ఇన్‌కమింగ్‌కి, ఔట్‌గోయింగ్‌కి కూడా కాల్ రేట్స్ ఉండేవి. అవి కంపెనీ చెల్లించేది. ఇవి ఉండేది కాదు. వేరే రాష్ట్రాలకి అవకాశం ఉండేది కాదు. ఇప్పటికి మళ్ళీ వాట్సాప్‌లు అయి కూడా లేవు. ఫోను అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది కాబట్టి స్టేట్‌లో ఎక్కడికైనా పనిచేసేవన్నమాట. దాని ప్యాకేజ్ ఏంటంటే అయిపోయాక పే చేయడం నెలకొచ్చేటప్పటికి. తర్వాత కాలంలో ఇప్పుడు ప్యాకేజీలొచ్చేసినియి ప్రీపెయిడ్. ముందుగానే మనం రీచార్జ్ చేసుకొని ఆ తర్వాత ఎందుకంటే అంతకుముందు ఇట్టాగ బిల్లులు ఎగ్గొట్టినోళ్ళు, మేము కట్టలేమని చెప్పినోళ్ళు బోలెడంతమందున్నారు. కాబట్టి ప్రీపెయిడ్ సిస్టమ్‌లోకి తీసుకొనొచ్చారు. అట్లా ప్రీపెయిడ్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చిన ప్యాకేజీల్లో జరుగుతున్న డొల్లతనం ఏంటంటే, ఈ మధ్యన వచ్చింది బాగా చర్చకి. 'చద్దానో' ఇట్లాంటోళ్ళు, 'రాఘవ చద్దా' లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. 20 నెల రోజుల ప్యాకేజ్ అంటారు. 28 రోజులకి పెడతారు. అట్లాగే ఛార్జీల్లో తేడాలొస్తున్నాయి అన్నటువంటి వేళ దీని మీదన 'జ్యోతిరాజ్ సింధియా' కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఆపరేటర్స్ అందరూ గూడా ప్లాన్ బకెట్‌ని ఖచ్చితంగా ప్రభుత్వానికి చూపించి అప్రూవల్ చేసుకోవాలి. వన్ టైమ్ ప్లాన్ ఉండాలి. కస్టమ్ ప్లాన్ ఉండాలి. 30 డేస్ ప్లాన్ ఉండాలి అన్నటువంటి ఆదేశాలిచ్చారు.